అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మిస్ తిమ్మేరాజీ. ఈరోజు మన వీడియోలో చూపించే రెసిపీ వచ్చేసి స్వీట్ గుమ్మడికాయ కర్రీ. చాలా బాగుంటుందండి. టేస్ట్ అయితే కనుక చేసుకోవటం చాలా ఈజీ. ఈ కర్రీ వచ్చేసి చపాతీ, పూరి, దోశ కాంబినేషన్ చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఒక్కసారి ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తారు, అంత బాగుంటుంది ఈ కర్రీ. ఈ కర్రీ చూసే ముందు మన వీడియోకి అయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ముందుగా అయితే ఒక ½ కేజీ వరకు గుమ్మడికాయ తీసుకున్నాను. శుభ్రంగా వాష్ చేసేసి లోపల ఉన్న ఇత్తనాలన్నీ తీసేసుకొని ఇలా ముక్కలు కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని 2 గంటల వరకు ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కొంచెం వేటెక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, పచ్చిపప్పు, మినపప్పు వేసుకొని ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక ½ కప్పు వరకు సన్నగా కట్ చేసి పెట్టిన ఆనియన్ వేసుకోవాలి. తర్వాత 2 రెబ్బల కరివేపాకు, ముందుగానే కట్ చేసి పెట్టుకున్న గుమ్మడికాయ ముక్కలు వేసుకోవాలి. దీంట్లోకి ఒక ½ స్పూన్ వరకు పసుపు, రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు ఈ ఆనియన్ ముక్కలు, గుమ్మడికాయ ముక్కలు రెండు కూడా బాగా కలుపుకొని మూత పెట్టేసి 2-3 నిమిషాలైనా బాగా మగ్గనివ్వాలండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గనిచ్చుకోండి, సరిపోతుందన్నమాట. మంటని మీడియంలో పెట్టేసి గుమ్మడికాయ ముక్కలు అనేది బాగా మగ్గనిచ్చుకోవాలండి. ఈ విధంగా మగ్గిపోతే సరిపోతుందన్నమాట. తొందరగానే మగ్గిపోతాయి. ఇప్పుడు దీంట్లోకి ఒక ½ స్పూన్ వరకు కారం వేసుకోవాలండి. కారం వేసిన తర్వాత మొత్తం అంతా కూడా ఒకసారి కలుపుకొని దీంట్లోకి 3/4 కప్పు వరకు బెల్లం వేసుకోవాలి. బెల్లం వేసిన వెంటనే మంటని మీడియంలో పెట్టేసి బెల్లం అంతా కూడా మొక్కగా బాగా పట్టేలాగా కలుపుకుంటూ ఉండాలి. ఈ విధంగా మనం కలుపుకుంటూ ఉన్నామంటే కనుక బెల్లం అంతా కరిగిపోయి మొక్కకు బాగా పడుతుందండి. ఇప్పుడు కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే. దీంట్లోకి సన్నగా కట్ చేసి పెట్టిన కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఒక్కసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేయటమేనండి. అంతేనండి, చాలా టేస్టీగా ఉండే స్వీట్ గుమ్మడికాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే కనుక చాలా బాగుంటుందండి. స్వీట్ గుమ్మడికాయ కర్రీ అయితే మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా అనిపించింది మర్చిపోకుండా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకో వీడియోలో కలుద్దాం.